గుడ్ మార్నింగ్ డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఈరోజు మన ఈ వీడియోలో ఎవరైతే నవోదయ కోచింగ్ తీసుకొని లేదంటే నవోదయ సీటు సాధించున్నారో నిన్న వదిలిన రిజల్ట్లో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ వాళ్ళకున్న టాస్క్ ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. అయితే మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో నవోదయకి, వాళ్ళు మీరు ఏ నవోదయ స్కూల్కి అయితే మీరు అప్లికేషన్ పెట్టుకున్నారో మీ జిల్లాలో ఉన్నదానికి, ఆ స్కూల్ వాళ్ళే మీకు కాల్ చేస్తారు. కానీ కొన్ని జిల్లాల్లో వాళ్ళు అయితే కొన్ని నవోదయ స్కూల్స్ వాళ్ళు కాల్ చేయట్లేదు. సెలెక్ట్ అయిన వాళ్ళే మీరు హాల్ టికెట్ తీసుకొని ఆ స్కూల్ దగ్గరికి కనుక వెళ్ళినట్లయితే అప్పుడు ఏంటి అంటే వాళ్ళు మీకు ఇలాంటి అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇస్తున్నారు. ఈ అప్లికేషన్ ఫామ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఓకేనా, దాదాపుగా 1 2 3 4 పేజీలు ఉంది. ఓకేనా, సరే ఫస్ట్ పేజీ అంటే వాడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, అదంతా అవసరం లేదు. మరి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఏమేమి సర్టిఫికేట్లు కావాలి అనేది చూద్దాండి. ఓకేనా, సో అలాగే ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను, చూద్దాండి జాగ్రత్తగా. సో ఏమేం కావాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి, అలాగే 5th క్లాస్ పాస్ అయినట్టుగా సర్టిఫికేట్ కావాలి, తర్వాత 3rd క్లాసు 4th క్లాసు 5th క్లాసు ఆ స్కూలు ఒకవేళ రూరల్లో ఉంటే కనుక రూరల్లో ఉన్నట్టుగా ప్రూఫ్ కావాలి. దీంట్లోనే ఉందన్నమాట ప్రూఫ్ కూడా వాడు ఇచ్చాడు. అంటే ప్రూఫ్ అంటే ఏంటి అంటే మీ స్కూల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ పేజ్ ఫిల్ చేసి ఇస్తారు. ఒకసారి చూడండి, ఇది మీ స్కూల్ హెచ్ఎం ఫిల్ చేసి ఇస్తారు అనమాట. ఇక్కడ చూడండి, సిగ్నేచర్ ఆఫ్ హెడ్ మాస్టర్ అని ఉంది కదా, సో అక్కడ మీ స్కూల్ వాళ్ళే ఫిల్ చేసేస్తారు. ఈ పేజ్ అంతా వాళ్ళే ఫిల్ చేస్తారనమాట. ఓకే, సో తీసుకెళ్ళండి. తర్వాత వచ్చేసరికి ఏం కావాలి అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్. రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే దీంట్లోనే ఉంది, అది కూడా మీరు సపరేట్గా తీసుకోవాల్సిన పని లేదు. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే సైన్ చేస్తారనమాట. తర్వాత ఆధార్ కార్డ్ ఆఫ్ క్యాండిడేట్, ఆధార్ కార్డు కావాలి, స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్ కావాలి, తర్వాత ఎస్సీ ఎస్టీ అలాగే పీహెచ్ స్టూడెంట్స్ అయితే కనుక వాళ్ళకి డిజేబిలిటీ సర్టిఫికేట్ కావాలి, ఎస్సీ ఎస్టీకి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట. ఓకేనా, ఇవి కావాల్సినవి. సో ఇవన్నీ ఒకసారి రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత దీంట్లో ఏమి ఇచ్చాడు ఏంటి అనేది ఒక్కొక్క పేజీ మనం చూద్దామండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ అని లాస్ట్ పేజీ అనమాట. మిగతా అన్నీ మీకేం ఇబ్బంది లేదు, ఇబ్బంది ఏం లేదు, అది నార్మల్గానే ఉంటుంది. ఓకేనా, ఇది ఫిల్ చేసుకోవటం కానీ ఫస్ట్ పేజీ ఇదంతా మీరు నార్మల్గానే ఫిల్ చేసుకుంటారు. కానీ ఈ లాస్ట్ పేజీ ఇంపార్టెంట్, రెసిడెన్స్ సర్టిఫికేట్. మళ్ళీ చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి ఎంఆర్ఓ సైన్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ తహసీల్దార్ అని లాస్ట్ పేజీలో ఒకటి ఉంది. మళ్ళీ పేజీ టర్న్ చేస్తే లాస్ట్ దాంట్లోనే ఇంకొకటి ఉందన్నమాట, సిగ్నేచర్ ఆఫ్ రెవెన్యూ ఆఫీసర్ లేదా తహసీల్దార్ అనమాట. ఓకేనా, సో రెవెన్యూ ఆఫీసర్, తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ తహసీల్దార్. ఓకే, ఇది చూసినట్టయితే కనుక మనకి ఇది వచ్చేసరికి రెవెన్యూ ఆఫీసరు. ఇది దేనికి సంబంధించి చెయ్యాలి అంటే, ఒకవేళ మీ అబ్బాయి చదువుతున్న స్కూల్ ఉన్న మండలం వేరే, మీ ఆధార్ కార్డు మీరు నివసించే మండలం 2 వేరుగా ఉంటే ఇక్కడ ఏమన్నా కానీ స్కూల్ ఏ మండలంలోనైతే ఉందో ఆ మండలంలో ఉన్న ఎంఆర్ఓ గారు సైన్ చేయాలి. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మీ ఆధార్ కార్డు అలాగే మీ నివాసం ఏ మండలంలో ఉందో ఆ మండలంలో ఉన్న ఎంఆర్ఓ గారు సైన్ చేయాలి. ఒకవేళ స్కూలు మీరుంటున్న మండలం 2 ఒకే మండలం సేమ్ అనుకోండి, అప్పుడు 2 చోట్ల కూడా ఒకళ్ళే చేస్తారు. ఇదే ఒక 2 days లేదా 3 days టైం పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా లాస్ట్ పేజీని ఫిల్ చేసుకోండి. ఈ లాస్ట్ పేజీలో సైన్ చేయాల్సింది ఎంఆర్ఓ గారు. ఒక రోజులో చేయరు, ఒక రోజు విఆర్ఓ వెరిఫికేషన్కి వస్తారు, ఇంకో రోజు టైం తీసుకుంటారు, 3వ రోజు ఏమో సైన్ చేస్తారు. ఓకేనా, సో కాబట్టి ఈ లాస్ట్ పేజ్ జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఏంటి అంటే ఇది మైగ్రేషన్ సర్టిఫికేట్ అనమాట. ఒకవేళ మీరు ఆధార్ కార్డు ఒక దగ్గర ఉండి మీ పిల్లోడు ఒక దగ్గర ఉండి అలా ఉంటే కనుక మైగ్రేషన్ సర్టిఫికేట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది విషయము. సో ఇంతకు మించి అయితే దీంట్లో ఏం లేదు. టఫ్ ఏంటి అంటే లాస్ట్ పేజ్ అనమాట. ఎంఆర్ఓ గారు సైన్ కరెక్ట్గా చేయించుకోవాలి, తొందరగా వాళ్ళు చేయరు కాబట్టి మీరే జాగ్రత్తగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని జాగ్రత్తగా 2-3 సార్లు తిరిగి చేయించుకోండి. ఓకేనా, ఏదైతేనేమి ఎవరైతే నవోదయ సీట్లు సాధించున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్.
మన కోచింగ్ సెంటర్లో కూడా ఎక్కువ మంది నవోదయ సీట్లు సాధించడం జరిగింది. సో ఎవరెవరైతే నవోదయ సీట్లు వచ్చాయో వాళ్ళ పేరెంట్ల యొక్క మనోభావాలు, అలాగే ఆ స్టూడెంట్ ఎవరు సెలెక్ట్ అయ్యి ఉన్నారు, ఇవన్నీ కూడా మేము ఒక వీడియో చేసాము. మా కోచింగ్ సెంటర్ గురించి మీకు డీటెయిల్స్ కావాలి, రిజల్ట్ ఎంత వచ్చింది అనే విషయాలు కావాలి అంటే కనుక దాని కింద అంటే దీంట్లో వీడియో చేసి పెడుతున్నాము, చూసుకోండి. మా రిజల్ట్ మంచి రిజల్ట్ వచ్చింది అనమాట, టాప్ రిజల్ట్. సో మేమైతే చాలా హ్యాపీ, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కువ మంది సీట్లు